ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా ఆగిపోతూ ఉంటాయి కదా! అటువంటి వారు అంటే ఇప్పుడు మీరన్నారు సంకటహర చతుర్థి సంకటాలన్నీ తొలగిపోతాయని. అటువంటి వారు సంకటహర చతుర్థి చేసుకోవాలి అంటే వారు ఏ విధంగా ఆచరించాలి? దానివలన కలిగేటువంటి ఫలితం ఏమిటి? మనకు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి అనగానే అందులోనే ఉంది చూడండమ్మా. సంకటహర. ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి బాధనైనా తొలగించడాన్నే సంకటహర. హర అంటే తొలగిపోవడం. సంకటం అంటే వచ్చేటటువంటి కష్టం. కష్టం. సంకటహర. అవును. చతుర్థి అంటే చెవితి. మనకు శుక్లపక్షంలో కాకుండా బహుళపక్షంలో, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చెవితిని సంకటహర చెవితి అని అంటాం. సంకటహర చెవితిని కూడా చాలామంది సందిగ్ధంలో ఏ రోజు చేయాలని ఆలోచనలో పడుతూ ఉంటారు. సూర్యోదయానికి తీసుకోవాలా, లేకపోతే చంద్రోదయానికి తీసుకోవాలా అనేటటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. అందరికీ సందేహ నివృత్తి కోసం ఇది తెలియజేయడం ఏంటంటే, తదియతో కూడినటువంటి చెవితిని తీసుకోవాలి. తదియతో కూడిన తదియతో కూడినటువంటి చెవితి అంటే మనకు సూర్యోదయ సమయంలో తదియ ఉన్నా, సాయంకాలం 5 గంటల వరకు తదియ ఉన్నా, సాయంకాలం 5 గంటలకో 6 గంటలకో చెవితి వచ్చినా సరే మనము సంకటహర చెవితి ఆ రోజే చేయాలి. ఎందుకంటే మర్నాడు సాయంకాలం ఆ టైం వరకు, ఏదైతే సాయంకాలం 6 గంటల వరకు మనకు చెవితి ఉండదు కాబట్టి చెవితి మనకు సూర్యోదయానికి ఉండాల్సింది కాదమ్మా. చంద్రోదయం అంటే చంద్రుడి దర్శనం కావాలి వాళ్ళు. కాబట్టి చంద్రోదయానికి ఉండేటటువంటి చెవితిని మనం ఆచరించాలి. అందుకని తదియతో కూడినటువంటి చెవితి అయితే మనకు ఆ రోజు చంద్రోదయ దర్శనం కలుగుతుంది. వాటితో పాటు ఈ సంకటహర చతుర్థి మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పాటిస్తారు. మొట్టమొదట ఇంట్లో పాటించాలి అనుకునేవారు కలశాన్ని పెట్టి ఆ స్వామివారి ఆరాధన చేసుకోవచ్చు. అది ఎలా అంటే ప్రాతకాలమే లేచి ఆ స్వామివారికి నమస్కరించుకొని, స్వామి ఈరోజు సంకటహర చతుర్థి, నీ యొక్క వ్రతాన్ని నేను చేయదలిచిన అని చెప్పేసి నమస్కరించుకొని ఒక వస్త్రాన్ని, ఎరుపుది కానీ పసుపుది కానీ ఒక వస్త్రాన్ని తీసుకొని దాంట్లో బియ్యాన్ని పెట్టి ఒక 5 దోషులుగా లేదా 5 పిడికిలు బియ్యాన్ని పెట్టి, వాటితో పాటు ఒక దక్షిణ తాంబూలము, ఒక పుష్ప దాన్ని మూటగా కట్టి వాటితో ఒక కొబ్బరికాయను కూడా పెట్టొచ్చు, లేదా తాంబూలాన్ని పెట్టి ఇంత పసుపు కుంకుమ పెట్టేసి దానికి నమస్కరించుకొని ఆ స్వామివారి ముందు, గణపతి ముందు పెట్టేసి నమస్కరించుకోవాలి. ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలి. సాయంకాల సమయంలో ఆ యొక్క కలశారాధన చేసుకోవచ్చు. కొంతమంది వ్రతము చేసుకుంటామనే వాళ్ళు కలశాన్ని పెట్టి ఆ స్వామివారికి షోడశ ఉపచార పూజ చేసి, ఆ స్వామివారికి అష్టోత్తర నామములతో పూజ చేసి ఆ యొక్క వ్రత కథను వినొచ్చు, ఆ వ్రత కథని చదువుకోవచ్చు. తర్వాత నైవేద్యము, మహామంగళహారతి చేయొచ్చు. నైవేద్యంగా ఆ మూటలో ఏవైతే బియ్యము పెట్టామో ఆ బియ్యంతో వండినటువంటి నైవేద్యాన్ని ఆ భగవంతుడికి సమర్పించి మనము కూడా స్వీకరించాలి. అయితే ఆ నైవేద్యాన్ని మనము స్వీకరించే ముందు చంద్రుడి దర్శనం చేసుకోవాలి. చంద్రుడి దర్శన అనంతరము మనము ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. కాబట్టి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంది. సాయంకాల సమయంలో ఆ ప్రసాదంతో పాటు భోజనం కానీ, లేదా కొంతమంది అల్పాహారం మాత్రమే చేస్తారు. ఆ ప్రసాదాన్ని మర్నాడు స్వీకరిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మర్నాడు ఆ మూటను విప్పి నైవేద్యం చేసి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి వారు తింటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని పాటిస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే దేవాలయంలో అభిషేకం జరుగుతుంది. సాయంకాల సమయంలో ఆ యొక్క గణపతికి అభిషేకం చేస్తారు కొన్ని దేవాలయాల్లో. ఆ అభిషేకాన్ని చూడ్డానికి వెళ్ళి ఆ అభిషేకం పూర్తయ్యే వరకు అక్కడనే ఉండి ఆ స్వామివారి అలంకరణ అయిన తర్వాత మహర నైవేద్యం, మహామంగళహారతి చేసి ఆ స్వామివారిని నమస్కరించుకోవచ్చు. కొన్ని దేవాలయాల్లో అక్కడ వ్రత విధానాన్ని కూడా చేయిస్తారు, కొంతమంది అభిషేకం చేస్తారు, కొంతమంది హోమాన్ని కూడా చేస్తారు. ఎవరి శక్తి కొలది వారు చేస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని దేవాలయ సాంప్రదాయాలను బట్టి చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సంకటహర చవితి పూజలో ఆ గణపతి దర్శనము చాలా ముఖ్యం. వాటితో పాటు మనకు ఆ చంద్రుని దర్శనం ముఖ్యం. ఇవి రెండు కూడా పాటించి వారికి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవడానికి వారు సంకల్పించుకున్న విధంగా ఈ యొక్క సంకటహర చతుర్థిని 21 మార్లు ఎవరైతే ఆచరిస్తారో వారి సంకల్పం సిద్ధించడమే కాకుండా వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయంట, వారి కష్టాలన్నీ తొలగుతాయంట. అందులో ముఖ్యంగా మనకు సంకటహర చతుర్థి చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది
ఉద్యోగరీత్యా బాధపడుతున్న వాళ్ళు, సంతాన రీత్యా బాధపడుతున్న వారు, వివాహం ఆలస్యం అవుతుందన్న వారు, లేదు ఏ పని చేసినా కానీ చికాకులు వస్తున్నాయి, మేము ఆ పనులు సక్రమంగా చేసుకోలేకపోతున్నాం, ఏదైనా స్థలము కొనాలనుకుంటున్నాం కానీ ఆ స్థలము కొనలేకపోతున్నాం, ఇంకా ఇతర వాహనం కొనుగోలు చేసేవారు, ఇలా చిన్నవి అని కాదు, ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవచ్చు. వారు వ్రతంగా చేసుకోవాలనుకునే వాళ్ళు వ్రతంగా చేసుకోవచ్చు, లేదో మేము ఉపవాసం ఉండి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటామనే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, లేదా కొంతమంది మా ఇంట్లో సంకటహర చతుర్థి హోమము చేసుకుంటామనే వాళ్ళు హోమాన్ని కూడా నిర్వహించుకోవాలి. వారి శక్తి కొలది వారు చేసుకోవచ్చు. ఆ విధంగా ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి ఆ రోజంతా కూడా ఆ స్వామివారి నామస్మరణ చేసి ఆ స్వామివారికి ఉపవాసం ఉండి ఆ చంద్రుని దర్శన అనంతరము తాను ప్రసాదాన్ని స్వీకరించాలమ్మ. అలా చేసుకున్న వారందరికీ కూడా వారి సంకటాలన్నీ కూడా విమోచనమయ్యి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెప్పొచ్చమ్మ. మరి ఆ సంకటహర చతుర్థి చేసేవాళ్ళు స్వామికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి? మనకు గణపతికి ప్రీతికరమైనటువంటి దాంట్లో మనం చెప్తాం కదమ్మా, నైవేద్యానికంటే ముందు స్వామివారికి ప్రీతికరమైనటువంటిది గరిక. కాబట్టి ఆ స్వామివారికి గరిక మాల కూడా వేయొచ్చమ్మా. గరిక మాల సమర్పించవచ్చు, లేదా గరికను సమర్పించవచ్చు. వాటితో పాటు మనకు ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం మనకు ఆవిరి పట్టినటువంటి మోదుగాలు, కుడుములు కానీ మోదుగాలు అవి స్వామివారికి ప్రీతికరమైన లడ్డూలు చేయొచ్చు. వాటితో పాటు ఎవరి శక్తి కొలది వాళ్ళు పులిహోర చేసేవాళ్ళు, లేదా పరమాన్నం చేసేవాళ్ళు, ఇలా ఏవి చేసినా కానీ సరే ఆ స్వామివారు ఆ గణపయ్యకు ప్రసాదం అంటే భోజనం అంటే ప్రీతికరం. అందులో మీరు ఏది చేసినా ఆయన సంతోషిస్తారు, కానీ అందులో మనము ఆ రోజు స్వీకరించేటటువంటిది అయ్యి ఉండేటటువంటిది అక్కడ ప్రసాదంగా పెట్టాలి. కాబట్టి ఆ విధంగా నైవేద్యాన్ని ఆ స్వామివారికి సమర్పించవచ్చు. వడపప్పు, పానకము, అలాగే పులిహోర, చలిమిడి, వాటితో పాటు మోదుగాలు, ఇవన్నీ కూడా ఆ స్వామివారికి ప్రీతికరంగా చెప్పొచ్చమ్మా. వాటితో పాటు దానిమ్మ పండ్లు, ఇవి కూడా ఆయనకు ప్రీతికరమైనటువంటి, మనకు అరటి పండ్లతో పాటు దానిమ్మ పండు కూడా చాలా ప్రీతికరం. అలాగే వెలగ పండు కూడా ప్రీతికరం. ఇవన్నీ ప్రతి మాసాలలో దొరకవు, కొన్ని మాసాలలో దొరికిన వెలగపండు ప్రతి మాసంలో దొరకదు. దొరికినప్పుడు ఆ స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు. వాటితో పాటు ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నైవేద్యాన్ని చేయాలి. వారు చేస్తున్నంతసేపు కూడా ఆ స్వామివారి నామస్మరణ చేసి ఆ స్వామివారికి నైవేద్యాన్ని పెట్టాలి. స్వామి, మరి ఆ రోజు సంకటహర చతుర్థి చేసుకునేవారు ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే మంచిది? సంకటనాశన గణేశ స్తోత్రం. సంకటనాశన గణేశ స్తోత్రం ఇది ఆ స్వామివారికి సంకటహర చతుర్థి రోజు ప్రతి ఒక్కరు కూడా 11 సార్లు అయినా ఖచ్చితంగా చదవాలమ్మ. ఆ రోజు వారు వ్రతాన్ని చేయదలిచిన వారు 11 సార్లు అయినా ఖచ్చితంగా చదవాలమ్మ. లేదు మేము చదవలేమనే వారు 3 సార్లు, ఒక్కసారి, ఎలా అయినా కానీ ఖచ్చితంగా ఆ రోజు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించాలమ్మ. వాటితో పాటు గణపతి పంచరత్న స్తోత్రం కానీ, అలాగే గణపతి అధర్వణ శీర్షం కానీ, వేదం నేర్చుకున్న వాళ్ళు అయితే గణపతి సూక్తం కానీ, లేదా గణపతి అష్టోత్తరం, మామూలుగా మనం అష్టోత్తరాన్ని అయితే చూసి చదవగలుగుతాం. అష్టోత్తర నామాలు కానీ, ఏకాదశ నామాలు, 21 నామాలు ఉంటాయి ఆ స్వామివారి, అది కానీ, ఇవన్నీ కూడా గణపతికి సంబంధించినటువంటివన్నీ చేయొచ్చు. వాటితో పాటు గణపతి తాళాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆ స్వామివారి స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు. అవన్నీ ఎన్ని చేసినా ఈ గణపతిని ముఖ్యంగా సంకటనాశన గణేశ స్తోత్రం మాట తప్పకుండా ఆచరించాలి, తప్పకుండా చదవాలి. మరి అసలు ఈ సంకటహర చతుర్థి ప్రారంభించాలి అనుకునేవారు ఏ మాసంలో ప్రారంభిస్తే మంచిది? మనకు సంకటహర చతుర్థి ప్రారంభించడం మొట్టమొదట తొలి ఏకాదశి. మనకు దాన్ని వర్షాలు మొదలయ్యేది మనకు తొలి ఏకాదశి. ఆ సమయం వర్షము అంటే సంవత్సర కాలము అని కూడా చెప్తాం. దానికి ఈ సంవత్సరానికి మొదలు ఏదైతే ఉందో తొలి ఏకాదశితో మొదలు పెడతాం. మనకు ఉగాది అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఉగాదితో పాటు ఈ తొలి ఏకాదశి, పూర్వంలో ఈ తొలి ఏకాదశిని వర్షము ప్రారంభంగా తొలి ఏకాదశిగా చెప్పబడుతుంది. అలా తొలి ఏకాదశి అయిన తర్వాత వచ్చేటటువంటి సంకటహర చవితిని మనం ప్రారంభించుకోవచ్చు, లేదా ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థిని కూడా మనం ప్రారంభించుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది మనం ప్రారంభించుకోవచ్చు. ఇలా ప్రారంభించుకున్న తర్వాత వారికి 21
మాసాలు ఈ యొక్క సంకటహార చతుర్థి చేస్తారు. వారందరికీ కూడా వారు కోరిన కోరికలు నెరవేరి ఆ స్వామివారి సంపూర్ణ కృపా కటాక్షాలు కలుగుతాయని తెలియజేస్తున్నాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.